హాయ్ అండి. పన్నీర్ బిర్యానీ అండి రెసిపీ. ఈజీగా, క్విక్‌గా తక్కువ టైంలో మనమైతే బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. బిగినర్స్ అయినా చాలా ఈజీగా అయితే చేస్తారండి. టేస్ట్ కూడా బాగా వస్తుందండి. మనకి ఎలా పొడి పొడిలాడుతూ చాలా బాగా అయితే వస్తదండి ఈ పన్నీర్ బిర్యానీ అనేది. ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఓ బాండీలో వాటర్ అయితే వేసుకొని, ఆ వాటర్‌లో హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటర్ అయితే మరిగించుకోండి. నా దగ్గర పుదీనా లేదు, వేయలేదండి. ఆ బాండీని పక్క స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోండి. నెక్స్ట్ వేరొక బాండీలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోండి. వేసుకొని అవి ఫ్రై అవుతున్నప్పుడే మనమైతే ఒక కప్పు ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల మనకు గ్రేవీ అయితే మంచిగా దిగిద్దండి. నెక్స్ట్ వాటర్ అయితే మరిగిపోయండి. మసాలా వాటర్ మరిగిపోయినాక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్, హాఫ్ గ్లాసు సన్నబియ్యం అయితే నేను కలిపి నానపెట్టానండి. నానపెట్టుకున్నాక వీటినైతే ఒక్కసారి మనం ఆ వేడి వాటర్లో వేసినాక ఒకసారి అయితే ఇలా కలపండి. కలిపినాక వీటినైతే ఉడికించుకుందాం. ఇవి ఉడికినే లోపలికి మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేవా లేదా అనేది చూద్దామండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయండి. ఫ్రై అయిపోయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఒక టమోటా అయితే వేసుకోండి. టమోటా వేసుకొని ఇలా కలిపి ఒకసారి ఫ్రై చేసినాక కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు కారం, ఓన్లీ ఇందులోనే కారం వేయండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, గరం మసాలా వేసి ఫ్రై చేయండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోవాలండి. టమాటా అనేది మనకి మగ్గిపోవాలి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే టమాటా మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయినాక మంచిగా కలుపుకున్న ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోండి. పెరుగు మంచిగా యాడ్ చేసుకొని మంచిగా ఇదైతే ఉడకాలండి. ఈ పెరుగు అనేది మంచిగా ఇందులో అయితే మసాలాలు అన్నీ చక్కగా పట్టేటట్లు కలుపుకున్నాక మనమైతే పన్నీర్ని కట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఈ పన్నీర్ అనేది మసాలా అంతా పట్టేటట్లు, పన్నీర్కి మసాలా అంతా పట్టేటట్లు మనమైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయినాక మనకి రైస్ ఉడికిందా లేదా అనేది అయితే ఈలోపు చెక్ చేసుకుందామండి. రైస్ అయితే ఉడికిపోయిందండి. నేను ఏం చేశానంటే చూడగానే రైస్ ఉడికిపోయింది అని ఓకే అని అనుకున్నానండి. బట్ మీకు నేను విరిపీస్ అయినా మరీ దగ్గరికి చేయితో అయినా చూపించలేకపోయాను. నాకు చేస్తూ ఉంటున్నాను కదా, అలవాటు మీద అయితే నేను చూడగానే రైస్ ఉడికిపోయింది ఓకే అనేసేమో రైస్ని అయితే 70-80% అయితే ఉడికించుకోండి. ఉడికించుకున్నాక మనము ఫ్రై చేసిన పన్నీర్లో రైస్ అంతా వేసుకొని దమ్ పెట్టుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. తర్వాత ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చాలండి. చాలా ఈజీగా అయితే మనకి కుక్ అయిపోద్దండి రైస్ అనేది. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే రైస్లోనివి తీసుకొని నేనైతే ఈ రైస్ పైన అయితే వేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. వేసుకొని మనం దమ్ పెట్టేయడమేనండి. నేను ఎప్పుడు దమ్ పెట్టినా నేనైతే ప్లేట్ వేసేసి ఒక బౌల్లో వాటర్ అయితే వేసి నేనైతే దమ్ పెట్టేస్తానండి. 15 మినిట్స్ దమ్ అయిపోయినాక మంచిగా బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసేయండి. మన ఛానల్ ఏమొచ్చి ఆల్ ఇన్ వన్ అను శ్రావ్య వ్లాగ్స్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంక నెక్స్ట్ ఏ రెసిపీ కావాలన్నా నాకైతే కామెంట్ చేసేయండి. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీకు చూపించడం కోసం నేను వెంటనే తీసైతే మీకు చూపించానండి. ఒక 15 మినిట్స్ ఉడికించినాక అలా వదిలేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.